మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో పలుకుతున్నటువంటి మాట ఇది. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకని ఈ మాటను చెప్తూ ఉన్నాడంటే, ఈ దినాలలో ఎక్కడ చూసినా కలవరము, ఎవరిలో చూసినా అనేక వ్యాధుల చేత కలవరపడుతున్నారు, అనేక సమస్యల చేత కలవరపడుతున్నారు. ఇంకా ఇళ్ళు కట్టుకోవాలని, సంపాదించాలని, ఏవేవో చేయాలని మనుషులలో కలవరము అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది. అటువంటి వారితో దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. ప్రియులారా, అసలు మనుషులలో కలవరము అనేది ఎందుకు వస్తుంది? మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలా. కలవరము మనుషులలో బాధలు ఎక్కువైనప్పుడు, సమస్యలు ఎక్కువైనప్పుడు, నెమ్మది లేనప్పుడు కలవరము అనేది వస్తూ ఉంటుంది. ఆ కలవరము రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యములో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. కలవరము ఎందుకు కలుగుతుంది, అసలు కలవరాన్ని పుట్టించే ఆ బాధలు ఎందుకు వస్తాయి, ఇది మనం ఆలోచన చేయాలా. కలవరాన్ని పుట్టించే బాధలు నీకు ఎందుకు వస్తున్నాయి పరిశీలన చేయగలిగితే గనక ఆ కలవరపరిచే వాటిని దూరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యములో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనము నుండి చూసినట్లయితే, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. ఎప్పుడు నీకు శాపం వస్తుంది, ఎప్పుడు నీకు బాధ కలుగుతుంది, ఎప్పుడు నీకు శ్రమలు వస్తాయి అని ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే దేవుడు నీవు అనుసరించమని చెప్పినటువంటి ఆజ్ఞలను, ఆ కట్టడలను అనుసరించి నడుచుకొనకుండా నీవు ఉంటావో, ఆ మాటలు వినకుండా నీవు ఉంటావో, అప్పుడే నీకు ఆ శాపములన్నీ, ఆ సమస్యలన్నీ, ఆ బాధలన్నీ కలుగుతాయి. వాటి వల్ల మనుషులలో కలవరము అనేది పుడుతుంది. ఈ వాక్యాన్ని చదివినట్లయితే వాక్య భాగంలో బహు స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞలను విననప్పుడు ఆ వచ్చే శాపములు ఎటువంటివో బహు స్పష్టంగా వ్రాస్తున్నాడు. పట్టణములో నువ్వు శపించబడదువు, పొలములో శపించబడదు. పట్టణములో మనం ఏం పని చేసినా శాపమే, పొలములో పని చేసినా అది ఫలించదు, ఎందుకంటే శపించబడతాం. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు శపించబడును. నువ్వు ఏ పని చేసినా అది శపించబడుతుంది. అంత మాత్రమే కాదు, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపించబడతాయి. నీవు లోనికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడుదువు అని దేవుని లేఖనం తెలియచేస్తుంది. పిల్లరా, 20వ వచనంలో చూసినట్లయితే, నీవు నన్ను విడిచి చేసిన ఈ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములో యెహోవా శాపము, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. ప్రియులారా, నీవు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనకుండా జీవిస్తున్నావో, అప్పుడే నీవు పైన చూసినటువంటి శాపములన్నీ కూడా పొందుకుంటావు. ఆ శాపములు, ఆ బాధలు నీకు కలవరమును పుట్టిస్తాయి.
ప్రియులారా, నేటి దినాలలో మనుషులలో కలవరం ఎక్కువగా ఉండడం గల కారణం అదే. దేవుని మాట వినకపోవటం బట్టే. ఆ కలవరం నీలో నుండి పోవాలంటే కనుక నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారుగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయములను కలవరపడనీయకుడి. అలా కలవరపడకుండా ఉండాలంటే గనక ఆ కలవరము నుండి తప్పించే, ఆ కలవరము నుంచి విడిపించే యేసుక్రీస్తుని మనము విశ్వసించు వారముగా ఉండాలని లేఖనం తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో ఎటువంటి కలవరం ఉంది? ఈ సమయంలో నువ్వు ఎంత కలవరపడుతున్నప్పటికీ కూడా దేవుని మాటను విని ఆయన మాట ప్రకారం చేసినట్లయితే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే గనక నీలో ఉన్నటువంటి కలవరమంతా కూడా దేవుడు తీసివేయటానికి ఇష్టపడుతున్నాడు. విశ్వసిస్తున్నావా ప్రియా దేవుని బిడ్డ? నువ్వు నమ్మినట్లయితే గనక నీలో ఉన్నటువంటి కలవరమంతా తొలగిపోతుంది. శాంతి సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ విధముగా కలవరమును తొలగించే దేవుని విశ్వసించి ఆయనను కలిగి ఉండి శాంతి సమాధానాలతో జీవించడానికి దేవుని కృప మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటల ద్వారా దేవా, ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ దర్శించినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, ఎక్కడ చూసినా కలవరము ఏలుబడి చేస్తూ ఉంది. ఎవరిలో చూసినా కలవరమే ప్రభువా. కలిగి ఉన్నటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి, వేదనలను బట్టి, దుఃఖములను బట్టి ఎంతో కలవరపడుతున్నారు ప్రభువా. అవన్నీ కూడా, ఆ శాపములన్నీ ఎందుకు వస్తున్నాయో బహు స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభువా. నీ మాటలు, నీ ఆజ్ఞలు, నీ కట్టడలను వినకపోవటను బట్టే, వాటి అనుసరించి నడుచుకొనకపోవటను బట్టే ఆ శాపములన్నీ వస్తున్నాయి ప్రభువా. అవి మనుషులను కలవర పెడుతున్నాయి ప్రభువా. ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసం ఉంచి నీ మాటల ప్రకారం జీవించి నా ప్రభువా, మీరు అనుగ్రహించే శాంతి సమాధానాలు పొందుకోవడానికి తగిన సహాయం దయచేయండి. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలను మీరు దర్శించండి నాయన. బిడ్డల్లో ఉన్నటువంటి కలవరాన్ని తొలగించుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.